VG24 న్యూస్కి స్వాగతం. హన్మకొండలో టీఆర్ఎస్ తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆఫీస్ ప్రారంభించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే వేల కోట్ల దోపిడీ జరుగుతుందని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. శనివారం హన్మకొండ జిల్లాలో బాలసముద్రంలో పాత్ ఫైండర్ బిర్లా ఓపెన్ మైండ్స్ విద్యా సంస్థల చైర్మన్ లయన్ డాక్టర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆమె రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ వరంగల్, హన్మకొండ, హాజిపేట ట్రై సిటీలకు తెలంగాణ వచ్చాక కొత్తగా ఒక్క చెప్పుకోదగ్గ విద్యా సంస్థ లేదని, విద్య, వైద్యం, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల కల్పన విషయంలో తెలంగాణకు మంచి జరగలేదన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను అనేక జిల్లాలుగా చేసి అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ముఖ్యమంత్రి వరంగల్ జిల్లాకు వచ్చి 5,200 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేస్తామని చెప్పారన్నారు. కానీ దానికి ఇప్పటికీ మాస్టర్ ప్లాన్ లేదని, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలపై ప్రజలు అసహనంగా ఉన్నారన్నారు. అందుకే ప్రజలు ఒక కొత్త రాజకీయ పార్టీ ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటున్నారన్నారు. తాము పాంచజన్యం పేరుతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు 5 కీలక అంశాలను ప్రాధాన్యంగా పెట్టుకున్నామన్నారు. విద్య, వైద్యం కోసం ప్రజల జేబుల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు కావద్దని, సామాజిక న్యాయం జరగాలన్నారు. నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పన కోసం మేము కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నెమామల మార్కెట్కు వస్తే రైతులు తరిమేస్తారన్నారు. కాకతీయ యూనివర్సిటీలో హాస్టల్స్ లేక విద్యార్థులు బయట ఉండి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. వెంటనే హాస్టల్ భవనాన్ని ఏర్పాటు చేయాలన్నారు. యూనివర్సిటీలో రిక్రూట్మెంట్లు లేవన్నారు. వెంటనే రిక్రూట్మెంట్లు చేపట్టాలన్నారు. టెక్స్టైల్ పార్క్ కోసం కేటాయించిన 2,400 ఎకరాలను లేఅవుట్ చేస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని ఘాటుగా విమర్శించారు. ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి వచ్చిన డైరెక్షన్లో మంత్రులు పొంగులేటి, సీతక్క, సురేఖ దోపిడీని కొనసాగిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. సీతమ్మ సాగర్ బ్యాంక్ వాటర్ నుంచి 70 కిలోమీటర్ల మేర ఇసుక దోపిడీ చేస్తున్నారని, దీనికి కారణంగా గోదావరికి గర్భశోకం మిగులుతుందన్నారు. ఆదివాసీలు ఎన్జిటిసిలో కేసును పట్టించుకోవడం లేదని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషయంలో తెలంగాణ యువ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సినిమా యాక్టర్ల ముసుగులో వాళ్ళు మన మీద ఆధిపత్యం కోసం వస్తారని, గతంలో కూడా ఇలాగే వచ్చి మన భాష బాగలేదంటూ మనల్ని అవమానపరిచారని గుర్తు చేశారు. తెలంగాణ యాసను సినిమాల రౌడీలకు పెట్టి మనల్ని అవమానించారన్నారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ, వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ లయన్ డాక్టర్ నడిపెల్లి వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు భానోత్ వెంకన్న, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్ సింగ్, రాష్ట్ర పరిశీలకులు ఇస్మాయిల్, హన్మకొండ, వరంగల్ నియోజకవర్గాల పరిశీలకులు డేవిడ్, పరకాల పరిశీలకుడు రాజు యాదవ్, టీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ శ్రీకాంత్ గౌడ్, హన్మకొండ నియోజకవర్గం ఇన్ఛార్జి శ్రీశైలం, రవికుమార్, సోల్తి కిషోర్, నర్సంపేట ఇన్ఛార్జ్ బోడ అనిల్ నాయక్, మల్లేష్, సీనియర్ మహిళా కార్యకర్తలు మంజులారావు, రాణి కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ రక్షణ సేన జెండాలను ఆవిష్కరించుకోవడానికి హన్మకొండ, వరంగల్, పరకాల్ ఈ అన్ని ప్రాంతాలను కూడా చుట్టి రావడం జరిగింది. మొదటిసారి తెలంగాణ రక్షణ సేన పెట్టిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాను పర్యటించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి వరంగల్ ప్రాంత ప్రజలు విప్లవాలని, సరికొత్త ఆలోచనలని, కొత్త పంతాన్ని, ఎవరైనా ఉన్నటువంటి అవినీతిని కానీ అరాచకాన్ని కానీ ప్రశ్నించి సమాజ హితం కోసం పనిచేసే వాళ్ళని ఖచ్చితంగా ఆదరిస్తారనే సంపూర్ణ విశ్వాసం మాకున్నది. పుట్టినటువంటి ఆలోచనలను కర్కశంగా అణిచివేసేటటువంటి ప్రభుత్వాలు ఉన్నా కూడా చాలా గుండె ధైర్యంతో ఆ ఆలోచనలను ముందుకు తీసుకుపోయినటువంటి అనేక మంది మేధావులు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పుట్టినారన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు అయితేనేమి, అదేవిధంగా ఆదివాసీలకు అండగా నిలబడ్డటువంటి ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు గారు అయితేనేంటిది, లెఫ్టిస్ట్ భావజాలాన్ని తన మదిలో నింపుకొని జీవిత పర్యంతం ఇప్పటికి కూడా కొట్లాడుతున్నటువంటి వరవర్రావు గారు అయితేనేమి, ఇట్లా ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది ఉన్నారు. మరి యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలిచిన మహిళా శిరోమణి రాణి రుద్రమదేవి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి ఈ జిల్లాలో మరి తెలంగాణ రక్షణ సేన పెట్టిన తర్వాత మొదటిసారి పర్యటిస్తూ ఉన్నాం. వరంగల్, హనుమకొండ, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా వినమ్రంగా మరి మా పార్టీని ఆదరించమని, సరికొత్త ఎజెండాతో వస్తున్నటువంటి మా పార్టీకి, పార్టీ శ్రేణులకు అండగా నిలవమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం.
మరి ఇవాళ వరంగల్ ఈస్ట్ ఇది వెస్ట్ వరంగల్ వెస్ట్లో మరి హనుమకొండ వరంగల్కి సంబంధించిన కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించుకున్నాం టీఆర్ఎస్ది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా అనేక కార్యాలయాలు కూడా ప్రారంభించుకుంటాం. పెద్ద ఎత్తున పార్టీని కూడా మరి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఇవాళ ఈ రాష్ట్రంలో కొత్త పార్టీ ఏం అవసరం ఉంది అనేది ఒక్కసారి వరంగల్ ప్రజలు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి 3 పార్టీలు, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలు చేసినామని చెప్పినప్పటికీ ఇప్పటికీ వరంగల్లో ఇండ్లు లేని పేదలు అనేకం ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికీ కేవలం పెన్షన్ మీద బతుకుతున్నటువంటి పేదలు అనేక మంది ఉన్నారు. వరంగల్ పట్టణాన్నే చూసుకుంటే వరంగల్, హనుమకొండ, కాజీపేట్ ట్రై సిటీస్ని చూసుకున్నా కూడా మరి అప్పుడెప్పుడో పెట్టినటువంటి విద్యా సంస్థలు తప్పితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంతవరకు ఒక కొత్త విద్యా సంస్థ కూడా రాలేదు. అది ఎన్ఐటి కానీ, ఆర్ఈసి కానీ, కాకతీయ కానీ అంతకుముందు ఎప్పుడో పెట్టినాయి. కానీ తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత సగర్వంగా ఇదిగో మా బిడ్డలకు ఒక విద్యా సంస్థను పెడుతున్నాం, ఇదిగో మా బిడ్డలకు కొత్త యూనివర్సిటీ ఇస్తున్నాం అనేటటువంటి ఆలోచనతో ఏ ఒక్కటి కూడా ఏర్పాటు జరగలేదు. అంటే అటు విద్యలో చూసుకున్నా, ఇటు వైద్యంలో చూసుకున్నా, ఉద్యోగాల కల్పన పరంగా చూసుకున్నా, పరిశ్రమల పరంగా చూసుకున్నా, ఎట్లా చూసుకున్నా సరే తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో మార్పు ఏం జరిగింది అని అంటే ఉన్న ఒక్క జిల్లాను తీసి అనేక జిల్లాలు చేసుకోవడం, దానిలో రకరకాల కన్ఫ్యూజన్లు, దానిలో చాలా అవినీతి, అది ఏ పరిపాలన అయినా సరే జరుగుతూ వచ్చింది. ఇవాళ మీరు చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్కి సంబంధించి ఆలోచన చేసుకుంటే ఇప్పుడు కూడా యాజ్ ఆన్ టుడే కూడా ఒక కమిషనర్ లేడు. కలెక్టరే యాక్టింగ్ కమిషనర్. ఎందుకు లేడు కమిషనర్ అంటే హైదరాబాద్ తర్వాత పెద్ద సిటీ వరంగల్, అంత పెద్ద వ్యాపారం జరిగేటటువంటి సిటీ అయినా సరే ప్రభుత్వానికి పట్టిలేదు. 2 మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి 5,200 కోట్లతోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తా అని చెప్తే దానికి ఇంతవరకు దిక్కు మొక్కు లేదు, కనీసం ఒక ఆలోచన లేదు. అవన్నీ పక్కన పెడితే అసలు కంప్లీట్ హన్మకొండ, వరంగల్, కాజీపేట్ ట్రై సిటీకి సంబంధించి ఇంతవరకు ఒక మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించుకోలేకపోయినా. అంటే ఎటుపోతున్నాం మనం, రాష్ట్రం ఎందుకు సాధించుకున్నాం అనే ప్రశ్న ఇవాళ ప్రతి యువకుల్లోనూ, ప్రతి మహిళలోనూ, ప్రతి మేధావిని కూడా వేధిస్తున్నటువంటి ప్రశ్న. కాబట్టి తెచ్చుకున్నటువంటి తెలంగాణను, వరంగల్ను బాగా చేసుకోవాలంటే అందరం కూడా పిడికిలు బిగించి ముందుకు నడవాల్సిందే అనేటటువంటి ఆలోచనతోని మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక కొత్త ప్రత్యామ్నాయ శక్తిగా, రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా మేము ముందుకు రావడం జరిగింది. మరి